ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం శూన్యమాసం అంటే ఏమిటి, దాని గురించి చిన్నది వివరణ అనేది తెలియజేయటం జరుగుతుంది. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి సమయం ఈ ఆషాఢంలోనే వస్తుంది. దీనిని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ సంక్రమణ సమయంలో వాతావరణ మార్పులు ఎక్కువగా ఉంటాయి. లౌకికపరమైన అంటే శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, వీటికంటే ఆధ్యాత్మిక సాధనకు ఇది అనుకూలమైన సమయం కాబట్టి దీనిని శూన్యమాసం అంటారు. అంటే ఆషాఢ మాసం శూన్యమాసం అంటారు. ఎందుకు అన్నదానికి వివరణ. ఆధ్యాత్మికంగా డెవలప్ అవటానికి దేనికి మాత్రమే ఇది మాత్రం అనువైన కాలము. దక్షిణాయన పుణ్యకాలము అని అంటాము. దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇక నుంచి. సో దక్షిణాయన పుణ్యకాలము అని అంటారంటే ఆధ్యాత్మిక సాధనకు మాత్రం అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము. అలాగే వ్యక్తిగతంగా ఎవరికైనా సరే ఇటువంటి సమస్యలని ఉన్నా, బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. నాన్న ఎప్పుడు హైదరాబాదు చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను. వచ్చే ముందు కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. హైదరాబాదు రాలేనటువంటి వాళ్ళు మాత్రం ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అది ఎలాగూ ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఒక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ సమయానికి మాత్రమే నేను మాట్లాడతాను. మీరు ఫోన్ అపాయింట్మెంట్ అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా సరే మీరు కలవచ్చు. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి.